హాయ్ హలో ఫ్రెండ్స్, మేము మొదటగా యాక్టివ్ BS6 చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చాలా వెహికల్కి చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నాకు చాలా ఇంతకుముందు ఇదే స్టార్టింగ్ ప్రాబ్లం పై వీడియో చేశాను, చాలా కామెంట్స్ వచ్చాయి. మళ్ళీ నేనైతే వీడియో తీయడానికి మెయిన్ కారణం మళ్ళీ అదే ప్రాబ్లంతో నా దగ్గర వెహికల్ వచ్చింది. చూపిస్తున్నాను మీకు చూడండి. దీన్ని ఆల్రెడీ థ్రాటిల్ బాడీ మొత్తం క్లీన్ చేశాను, అయినా గట్రా ప్రాబ్లం షార్ట్ అవుట్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేశాను క్లియర్గా. చెక్ చేసేటాక ఏదైతే మనకి మ్యాగ్నెట్ సైడ్ ఉందో ఈ ఆయిల్ లీకేజ్ చూసారా, సైడ్ ఉంది, సైడ్ ఫిల్టర్ సైడ్ కానీ మనకి క్లచ్ సైడ్ కానీ మొత్తం ఆయిల్ లీకేజ్ ఫుల్గా ఉంది. ఎందుకు వస్తుందని చూస్తే మ్యాగ్నెట్ సైడ్ ఏదైతే ఆయిల్ సీల్ వస్తుంది కదా చూస్తున్నామండి. స్టార్టర్ ప్లేట్ ఉంది కదా, ఈ స్టార్టర్ ప్లేట్ లోపల ఆయిల్ సీల్ ఏదైతే ఉందో అది మొత్తానికి ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అవడం వల్ల ఇంజన్లోకి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ స్టార్టర్ ప్లేట్ ఏదైతే ఉందో మనకి మ్యాగ్నెట్ కాయిల్ ప్లేట్ ఉంది కదా మొత్తానికైతే కంప్లీట్గా అయితే ఆయిల్ అయితే అంటుకుంటుంది. చూసుకోవచ్చు ఈ రకంగా ఉండే నేను చూసేటోడికి. నేను మట్టి అనుకున్న బట్ కిందకి ఇట్లా తీసేటోడికి మొత్తం ఆయిల్ డ్రాప్స్ వస్తున్నాయి. ఇక డౌట్ వచ్చి మొత్తాన్ని తీసి చూసేటోడికి ఇట్లా ఉంది దీని కండిషన్. దానివల్ల ఈ బండి అయితే ఏమవుతుందంటే ఒక్కోసారి బాగానే కూల్గా ఉండేటప్పుడు మ్యాగ్నెట్ అయితే సర్క్యులేషన్ బాగా చేసి స్టార్ట్ అయిపోతుంది. హీట్ అవ్వగానే కాయిల్ మొత్తం అనమాట ఓవర్ హీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది డ్రై కాయిల్ ఫ్రెండ్స్, దీనిపైన ఆయిల్ కానీ ఏం గట్టి ఉండకూడదు. మన గ్లామర్కి హోండా సైన్ నెక్స్ట్కి ఇలా ఎట్లా ఉంటాయంటే అది ఆయిల్ కాయిల్స్ అనమాట. ఆయిల్ కంప్లీట్గా ఉండాలి, దానిలో ఆయిల్ ఉంటేనే స్టార్టింగ్ అని లైటింగ్ అని బాగా వస్తుంది. లేకుంటే డ్రై అయింది అనుకో మొత్తానికి ఖరాబ్ అయిపోద్ది కాయిల్. ఇది ఎట్లా అంటే డ్రై ఉండాలి ఫ్రెండ్స్, దీనికి ఆయిల్ గట్లా ఏమైనా తగిలిందంటే ఖరాబ్ అయిపోద్ది. దాని గురించి అనమాట ఇది ప్రాబ్లం. ఇంతకుముందు ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు నేను చేశాను, బట్ నేను ఏమనుకున్నానంటే ఆయిల్ లీకేజ్ ఏం లేదు, మొత్తం బండి సర్వీస్ చేయట్లేదేమో అందు గురించి అట్లా ఉందని చెప్పేసి నేను క్లియర్గా అయితే ఏదైతే కాయిల్స్ ఉన్నాయో నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ మీకు చెప్పాను. ఆ కాయిల్ ఏమైనా మనకి మిస్సింగ్ అయితే వైర్ మొత్తాన్ని ఎట్లా రొటేట్ చేసుకొని పెట్టాలి, ఇవన్నీ ఆల్రెడీ ఈ థ్రాటిల్ బాడీ సెన్సర్ తాలూకు వచ్చిన మెయిన్ CDM కాయిల్ కానీ అన్నిటి క్లిప్స్ గట్రా ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టాను. అని కూడా సేమ్ ప్రాబ్లం మనకు వస్తుంది అన్నట్టుగా మనం మ్యాగ్నెట్ ఓపెన్ చేసి చూసేటోడికి లోపలైతే స్టార్టర్ ప్లేట్ ఇట్లా ఖరాబ్ అయి ఉంది. కంప్లీట్గా మన కాయిల్ అండ్ మ్యాగ్నెట్ మొత్తాన్ని తీసి పెట్టాము. చూసుకోవచ్చు మ్యాగ్నెట్కి అయితే 1 లేయర్ అనమాట, అంతా ఒక పల్సన్ లేయర్ అయితే మట్టి మొత్తం జామ్ అయిపోయి పేరుకుపోయి అంటుకుపోయింది మొత్తాన్ని. అయితే ఇది నీట్గా క్లీన్ చేయాలి. అండ్ కాయిల్ ప్లేట్ గిట్ట మొత్తం బయటకు తీసేసి కాయిల్ ప్లేట్ ఉన్న బేస్ గిట్ట నీట్గా క్లీన్ చేసి అండ్ మ్యాగ్నెట్ని గట్రా చూసారు కదా ఎట్లా వస్తుందో నేను తీస్తుంటే కూరతో. ఇంత ఫుల్గా మ్యాగ్నెట్కి అండ్ కాయిల్ ప్లేట్కి ఎంతగానో జామ్ అయ్యాక మనకి స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్, పికప్ గట్లా ఎట్లా వస్తుంది చెప్పండి. ఇదే ప్రాబ్లం పైన షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసి కస్టమర్ అడిగితే కాయిల్ ప్లేట్ ఖరాబ్ అయిందని చెప్పారు, కానీ ఇట్లా ఓపెన్ చేసి చెక్ చేసి క్లీన్ చేసి అవుతుందని గిట్లా వాళ్ళు గట్రా చూడలేదు. నేను గిట్ట నా దగ్గర గట్లా ఫస్ట్ ఒకసారి వచ్చింది వెహికల్ వచ్చేటప్పుడు నేను ఏం చేసినంటే ఏదో థ్రాటిల్ బాడీ ఉందో క్లీన్ చేసి పెట్టాను. ఎందుకంటే సర్వీస్కి వెళ్ళడం థ్రాటిల్ బాడీ క్లీన్ చేయరు షోరూమ్లో ఎవరు గట్రా, ఫిల్టర్ కరెక్ట్ క్లీన్ చేయరు, మొత్తం జామ్ ఉండి క్లీన్ చేశాను. బట్ ఓకే 1 డే బాగానే ఉందన్నారు, కానీ దాని తర్వాత నెక్స్ట్ ఇదే ప్రాబ్లం మళ్ళీ వచ్చేటోడికి నా కస్టమర్ని చూశాను. బండి మొత్తం వాష్ చేశారు లేదని కంప్లీట్ కిందకి వెళ్ళి చూసేటోడికి ఆయిల్ డ్రాప్ పడుతుంటే ఇక మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేసి చూసేటోడికి ఇట్లా ఉండే పొజిషన్. కాబట్టి మనకు మ్యాగ్నెట్ కాయిల్కి ఇట్లా జామ్ ఉన్నాయి, ఇట్లా మొత్తం ఆయిల్ సీల్ పోయి ఖరాబ్ అయ్యి ఇట్లా జామ్ అయిన గట్రా సేమ్ ప్రాబ్లం వస్తుంది. లేకుంటే మనకి థ్రాటిల్ బాడీ ఖరాబ్ ఉన్న గట్రా సేమ్ అదే ప్రాబ్లం వస్తుంది అనమాట. ఒక 1/2 కిలోమీటర్ లేక ఆగిపోవడం కానీ మిస్సింగ్ అవ్వడం కానీ. చాలా వరకు యాక్టివ్ BS6లో ఏమవుతుంది అంటే మిస్సింగ్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. స్టార్ట్ కరెక్ట్ తీసుకోవడం, రేజ్ అవ్వకపోవడం కానీ, మాల్ ఫంక్షన్ అట్లా వెళ్తుంటుంది, రేజ్ అవుతలేకుంటుంది. సేమ్ ప్రాబ్లం దీనికి గట్రా వచ్చింది. ఇదే కాదు ఫ్రెండ్స్, BS6లో చాలా వరకు ఎక్సెల్ కావచ్చు అండ్ యాక్టివ్ ఇలాంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో మిస్సింగ్స్ బాగా వస్తుంది. ఎందుకంటే ఇట్లకి ఇది డ్రై కాయిల్స్ అనమాట. ఇట్లకి ఆయిల్లో సర్క్యులేషన్ అయ్యే కాయిల్స్ అనుకో మనకి ఏ ప్రాబ్లం లేదు ఆయిల్ ఉంటాయి. ఈ డ్రై కాయిల్స్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా డ్రై ఉండాలన్నమాట, మట్టి గట్ల ఎక్కువ ఉండకూడదు ఇట్లకి, అండ్ ఆయిల్ గట్ట ఏమాత్రం దీనికి రాకూడదు. ఆయిల్ వచ్చిన మట్టి ఎట్లా అంటుకుపోయినా మనకి సేమ్ మిస్సింగ్ అవ్వడం కానీ స్టార్టింగ్ ప్రాబ్లం కానీ చాలా వరకు క్రియేట్ చేస్తాయి. కాబట్టి మనం నీట్గా అయితే దీన్ని క్లీన్ చేసుకోవాలి. అండ్ లోపల గట్ట బయట గట్ట మొత్తం ఓపెన్ చేస్తుంది, ప్యానల్ బాడీ మొత్తం తీసి నీట్గా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసాక అండ్ ఆయిల్ సీల్ గట్ట మన దగ్గర BS6 లేకుండా తెప్పించాము. ఆయిల్ సీల్ గట్ట మీకు ఒరిజినల్ ఆయిల్ సీల్ ఎంత ఉందో ఏముందో క్లియర్గా చూపిస్తాను. అండ్ చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, యాక్టివ్ ఎంతకుముందు కూడా నేను BS6 సేమ్ ప్రాబ్లం మిస్సింగ్ ప్రాబ్లం ఉంటే వీడియో పెట్టాను. ఆ వీడియో గట్రా చాలామంది ఎట్లాంటి కామెంట్ చేస్తున్నారు, స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది అయినా గట్రా షార్ట్ అవుట్ అవ్వట్లేదు వీడియో, అంటే ప్రాబ్లం షార్ట్ అవుట్ అవ్వట్లేదు, ఆ పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసినా గట్రా అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. ఫ్రెండ్స్ మళ్ళీసారి మీ గురించి క్లియర్గా చెప్తున్నా. యాక్టివ్లో ఇది చూసుకోవచ్చు, దీనిలో ఎంత మట్టి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు. అండ్ ఆ మ్యాగ్నెట్కి, ఆ మ్యాగ్నెట్ కవర్కి అండ్ మ్యాగ్నెట్ కాయిల్ ప్లేట్లో ఉండే బేస్కి ఎంతగానో మట్టి వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే దీన్ని పెట్రోల్తో వేసి
అండ్ కిరోసిన్ గట్ట డీజిల్ గట్ట దానిలో ఫుల్గా వేసి మొత్తం ఈ రెండింటినది ఒక 5-10 మినిట్స్ నానబెట్టి నీట్గా బ్రష్ కొడతాను. బ్రష్ కొట్టాక దీని అవుట్లుక్ ఎట్లా వస్తుందో చూపిస్తాను. అండ్ మన టాపిక్ మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, యాక్టివాలో ఏదైనా ఇంతకుముందు పెట్టిన వీడియోకి చాలా వరకు కామెంట్స్ చాలా బాగా రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ వీడియోని అయితే చాలా వరకు లైక్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ వీడియో చాలా వరకు వైరల్ అయింది అండ్ బాగుంది ఫ్రెండ్స్. కామెంట్ చాలా వరకు వచ్చాయి. నాకు అనిపించి నాకు తెలిసి నేను చేసే వీడియోలో చాలా వరకు కూడా దానికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా వరకు సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ గట్రా ఫ్యామిలీ గట్రా పెరిగారు. అండ్ ఫ్రెండ్స్, నేను జనరల్గా చెప్పాను దాంట్లో ప్రాబ్లమ్స్ మళ్ళీసారి మీకు క్లియర్గా చెప్తాను. ఇలాంటి ప్రాబ్లం వచ్చినట్టయితే ఎలా మిస్సింగ్ అయినా గట్లా అండ్ స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినా గట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో BS6 వెహికల్ ఏదైనా కావచ్చు, ఎయిర్ ఫిల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ ఏమాత్రం ఎంత ఉండాలో లిమిట్లో జామ్ అవ్వాలో దానికి మించి ఎక్కువగా జామ్ అయిందనుకో కార్బొరేటర్ కాదు కాబట్టి సెన్సర్ కాబట్టి ఏమాత్రం డస్ట్ పార్టికల్స్ ఆ సెన్సర్లోకి వెళ్ళినా కూడా వెహికల్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లం చాలా వరకు ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి మన ఫిల్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైతే మనకి పెట్రోల్ అండ్ హోండా సైన్ కావచ్చు, యాక్టివ్ కావచ్చు, ఇలాంటి వెహికల్కి పెట్రోల్ సపరేట్గా ఫిల్టర్ ఇస్తుండు. ఆ ఫిల్టర్ని మాత్రం మనం చాలా వరకు యాక్టివ్ పైన మాట్లాడుకుందాం. ఎందుకంటే యాక్టివ్ చాలా వరకు కామెంట్స్ వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఏదైతే పెట్రోల్ ఫిల్టర్ ఏదైతే వస్తుందో ట్యాంక్ కింద ఉంటుంది మనకి. చాలామంది మెకానిక్ ఫ్రెండ్స్ తెలకపోవచ్చు, కొంతమంది తెలిసి ఉంటుంది. తెలకపోయిన వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా, పెట్రోల్ ట్యాంక్ కింద ఒకటి చిన్న పెట్రోల్ ఫిల్టర్ అని ఉంటుంది అనమాట, బాక్స్ ఉంటుంది. దానిలో పెట్రోల్ వచ్చి ఫిల్టరింగ్ చేసి మళ్ళీ మనకు బయటకి అవుట్ అయితే ఏదైతే ఇస్తుంది అనమాట. దానిలో వచ్చే పెట్రోల్ ఫిల్టర్ ఖరాబ్ అయింది అనుకోండి, పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేయండి. మన కాస్ట్ వచ్చేసి 120 రూపీస్కి 200 లోన్ ఉంటుంది. అది ఒరిజినల్ది 60-70 రూపీస్ గట్ట అదర్ కంపెనీస్ దొరుకుతాయి. బాగానే ఉంటుంది, బస్ట్ నడుస్తుంది, టెంపరీగా వర్క్ చేస్తుంది, మనకు ప్రాబ్లం ఏం లేదు. అప్పటికిట మనకు అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అంటే దాని తర్వాత వచ్చేటప్పుడు థ్రోటల్ బాడీ ఏదైతే ఉందో కంప్లీట్గా బేస్ హెడ్ దగ్గరికి వెళ్ళి వచ్చి హెడ్ దగ్గర ఏదైతే ఉందో ఓస్ అసెంబ్లీతో మొత్తం బయట తీసేసి కంప్లీట్గా లోపల అయితే బయటన కంప్లీట్గా ఒక 1/2 లీటర్ పెట్రోల్ వేసి ఒక డబ్బాలో నానబెట్టాలి. ఎందుకంటే మనకి ఏదైతే ఓస్ పైప్ ఉంటుందో దానిలో కాబట్టి మన చెయ్యి బ్రష్ గట్ట కరెక్ట్గా పోదు కాబట్టి నీట్గా నానబెట్టారు అనుకోండి. క్లీన్ చేస్తే ప్రాపర్గా క్లీన్ చేసి హెయిర్ కొట్టండి. 100% షార్ట్ అవుట్ అవడానికి అయితే చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 స్టెప్స్ క్లీన్ చేయండి. అప్పటికంటే మనకు ప్రాబ్లం షార్ట్ అవుట్ అవ్వట్లేదు అనుకుంటే మనం మ్యాగ్నెట్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. నేను చూశారు కదా మ్యాగ్నెట్ ఓపెన్ చేశాను. మ్యాగ్నెట్ ఓపెన్ చూసేటప్పటికి ఎట్లా చూశారు కదా, ఈ వెహికల్కి ఎట్లా చూశారు కదా, ఆయిల్ లీక్ అవ్వడం వల్ల మొత్తం మ్యాగ్నెట్ మొత్తాన్ని అయితే డస్ట్ అయితే అంటుకుపోయింది. ఏదైతే వెహికల్కి ఆయిల్ లీకేజ్ లేకుండా గట్రా డస్ట్ అనేది కంప్లీట్గా దాంట్లో తీసుకుంటుంది. ఎందుకంటే ఫ్యాన్ ఉంటుంది యాక్టివ్కి, మట్టిని బట్టి లోపల తీసుకుంటుంది కూలింగ్ గురించి. దాంతోపాటు మట్టిపోయి మొత్తం జామ్ అవుతుంది. జామ్ అయినాక 100లో 200% కంపల్సరీగా మనకి ఈ మిస్సింగ్ ప్రాబ్లమ్ అండ్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయితే కంపల్సరీగా చేస్తుంది. ఎందుకంటే కాయిల్ ప్లేట్ పోతుంది అని చెప్పి అంటారు. కాయిల్ ప్లేట్ ఏం పోవు అంత వేగం వీటికి. నీట్గా ఇట్లా నేను చూసాను కదా, ఇప్పుడు చూడండి చూసుకోవచ్చు. కాయిల్ ఫస్ట్ ప్రజెంట్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో చూసుకోవచ్చు మీరు. ఇట్లా నీట్గా ఇట్లా క్లీన్ చేసుకుంటారు అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇట్లా నీట్గా క్లీన్ చేసి డ్రై చేసి ఫిక్స్ చేయండి, మీకు ప్రాపర్గా పికప్ ఉంటుంది. అండ్ స్టార్టింగ్ ప్రాబ్లం గిట్ట చాలా స్పీడ్గా అవుతుంది మనకి. ఎందుకంటే ఈ వెహికల్స్కి సెల్ఫ్ మోటార్ ఉండదు, ఏదైతే ఉందో మొత్తం కాయిల్ ప్లేట్ అనే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ ఎట్లా క్లీన్ చేసి చూసారు కదా, ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు ఫ్రీగా స్టార్ట్ అని తీసుకోండి. 1 సెల్ఫ్లో కంప్లీట్గా తీసేసుకోండి. ఇంతకుముందు అయితే మనం సెల్ఫ్ లాంగ్ సెల్ఫ్ తీసుకోండి, దర్గాలేదు కంప్లీట్గా 1 ఇట్లా కట్ చేయగానే సెల్ఫ్ తీసుకోండి. వెహికల్ కండిషన్ అయితే స్టార్ట్ కండిషన్ తీసుకొని ఒకసారి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం వచ్చేటప్పటికి దీనికైతే మ్యాక్సిమం మనకి ఆయిల్ ప్లేట్ ప్రాబ్లం ఉంటే ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టేసాం. ప్రాపర్గా ఆయిల్ సైడ్ అయితే కప్ చేస్తాము. ఇక ఆయిల్ లీక్ గిట్ట రాదు మనకి, ఆయిల్ ప్లేట్ గిట్ట ఖరాబ్ కాదు అంత వేగి. అండ్ మనం మంతే 2 మంత్స్కి 3 మంత్స్కి 4 మంత్స్కి అనేది చూసుకొని మనకి ఇట్లా మిస్సింగ్ ప్రాబ్లం అవుతున్నట్టు మీరు ఆయిల్ ప్లేట్ క్లీన్ చేసుకోండి. ఇంతకుముందు ఎర్రర్ సింబల్ వస్తుండే ఇక్కడ, ఇప్పుడు ఎర్రర్ మాల్ ఫంక్షన్ ఎర్రర్ గిట్ట రాదు. ఎందుకంటే ప్రాపర్గా కరెంట్ ఆయిల్కి అండ్ మ్యాగ్నెట్ ఫంక్షన్ బాగుంది కాబట్టి మనకి ఎర్రర్ కోడ్ గిట్ట రాదు. కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా వీడియో అయితే మీకు ఏమాత్రం కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ మెయిన్ ఫ్రెండ్స్. నేను చాలా గ్యాప్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఈ మధ్యన వీడియోస్ చేయనట్టుగా, ఎందుకంటే ఊర్లో చిన్న పండుగలు ఉంటే నాకు 1-2 మంత్స్ టైం బట్టి 1 మంత్ దాకా అయింది. దానికి ఆర్గనైజ్ కోసం నేనే చేశాను కాబట్టి ఇప్పుడు నా మీద ప్రెజర్ అవ్వడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. కాబట్టి ఇది మాత్రం కూడా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ చేసుకుంటారు. అండ్ ఇంతకుముందు వీడియోస్కి యాక్టివ్ ఏదైతే ఉందో BS6 బాగా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్. పేరు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను. And take care. Bye.